నేను శ్రీ సత్య. ముందుగా హెడ్లైన్స్. మంటల్లో చిక్కుకున్న బోటు, ప్రాణాలు దక్కించుకున్న మత్స్యకారులు. తిరుమలలో కల్తీ హంసంపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు. నిందితులను ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలి. ఎన్డీఏ కూటమిలో ఎటువంటి విభేదాలు లేవు, హామీలు నెరవేర్చే పనిలో ఉన్నాం. తిరుపతిలో కల్తీ లడ్డు వివాదం. తంటికొంట గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ. అవినీతి చేయడంలో కొత్త దారులు వెతుక్కుంటున్న లేడీ అధికారి. అనకాపల్లి జిల్లా పుడిమడక సముద్ర తీరంలో మోకనైజ్డ్ బోటు మంటల్లో చిక్కుకుంది. బడే సూర్యనారాయణకు చెందిన IND AP V5 MM294 నెంబర్ గల మెకనైజ్డ్ బోటు విశాఖ షిప్పింగ్ హార్బర్ నుండి వేటకు వెళ్లింది. ఇంజన్లో మంటలు చెలరేగడంతో బోటు దగ్ధమైంది. తెల్లవారుజామున చేపల వేటకు సముద్రంలో వల వేసే సమయంలో ఒక్కసారిగా ఇంజన్ నుండి మంటలు రావడంతో బోటులో వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే ఎంతకీ ఆ మంటలు అదుపులోకి రాకపోవడంతో చాకచక్యంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. నమస్కారం అండి, నేను SHO పుడిమడక మెరైన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా బడే సూర్యనారాయణకు సంబంధించినటువంటి జమినీ బోటు ఫిషింగ్ హార్బర్ విశాఖపట్నం నుంచి 7 మెంబర్స్తో బయలుదేరారు ఫిషింగ్ కొరకు. ఫిషింగ్ చేసుకుంటూ మన పుడిమడక లిమిట్స్కి వచ్చేటప్పటికి యాక్సిడెంటల్గా ఫైర్ జరిగి బోట్ కాలిపోవడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి 7 మెంబర్స్ కూడా సురక్షితంగానే ఉన్నారండి. ఎవరికి ఎటువంటి ఇంజరీస్ ఏమీ కాలేదు. ఇదంతా 8 నాటికల్ మైల్స్ లోపలనే జరిగింది. గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి తాండాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి భార్యాభర్తలు అక్కడికక్కడే మరణించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి తాండాలో పిడుగుపాటుకు గురై భార్యాభర్తలు మరణించిన సంఘటనతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం 4 గంటల నుండి ఉరుములు పిడుగులతో కూడిన వర్షం కురుస్తూనే ఉంది. గ్రామానికి చెందిన దశరథ్ నాయక్, అతని భార్య జయాబాయి ఎప్పటిలాగే ఉదయం పాలు పితకటానికి ఆవుల షెడ్డుకు వెళ్లగా ఒక్కసారిగా వారిపై పిడుగు పడటంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మరణించారు. కుమారుడు జగదీష్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. 2 పాడి ఆవులు కూడా పిడుగుపాటుకు మృతి చెందాయి. వీరి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. వర్షం పడుతుంది, అందులోనే ఆడే పక్కన ఆలు మూడు ఇద్దరు పడిపోయినారు. కొడుకు రోడ్లో పడినాడు ఈడే ముందరే. అది చూసి ఏమైందని మేము చూసినాము. తర్వాత పిల్లోని ఎత్తపోయి ఆ పిల్లోనికి సంతోష్ అనే పిల్లోడు బాగా అదిమి ఆ పిల్లోని కొంత సురాహ వచ్చింది. తల్లిదండ్రులు అయితే 2 స్పాట్లోనే చనిపోయినారు. కుక్క ఉంటే చనిపోయిందని నేను పారేసింటే ఆ కుక్క మళ్ళీ బతికింది. ఆవులు 2 ఆవులు చనిపోయినాయి. 2 ఆవులు అయితే చనిపోయినాయి. వాళ్ళిద్దరు ఆలు మూడు ఇద్దరు చనిపోయినారు. తిరుమల లడ్డు కల్తీ అంశంపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లడ్డు వివాదంపై స్పందించారు. ప్రస్తుతం సిట్ విచారణ జరుగుతుందని, లడ్డు కల్తీ చేసింది నిజమని తేలితే వారిని ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలన్నారు. డిక్లరేషన్ అంశం వారు వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలన్నారు. కానీ లడ్డు కల్తీ అన్నది సామాన్యమైన విషయం కాదన్నారు. కోట్ల మంది హిందువులు మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారన్నారు. ఈసారి టీటీడీలో అధికారుల్ని, పాలక మండలిని నియమించేటప్పుడు పార్టీల ప్రకారంగా కాకుండా భక్తిభావం ఉన్నవారిని మాత్రమే నియమించాలన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినాతి కఠినమైన శిక్షలు వేయాలని సుమన్ అన్నారు. తిరుమల లడ్డు వెరీ ఇంపార్టెంట్, కానీ అన్ని మతాల్లో మనకి ఏంటంటే చర్చ్, దర్గా ఉన్నాయి. అక్కడ అన్ని చోట్ల కూడా ఏంటంటే ప్రసాదాలు ఇవన్నీ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే దాంట్లో యానిమల్ ఫ్యాట్ అనేది మిక్స్ అయి ఉంది చెప్పారు. సరే, కొందరేమో చెక్ చేసాం ఉందంటున్నారు. సరే, ఉందనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న ఒఫీషియల్స్ ఏం చేశారు? మరి ఇది ప్రాసెసింగ్ లో అవన్నీ చెకింగ్ ఉంటుందని విన్నాం. ఇక్కడ ట్యాంకర్ రాగానే చెకింగ్ ఉంది. మరి ట్యాంకర్ నుంచి ఎట్లా పాస్ అయింది? కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు కఠినంగా శిక్షించారు. ఎందుకంటే అనుమానం ఒక్కసారి వచ్చిన తర్వాత అది అందరి మీద పోతుంది. వాళ్ళు చేసారో లేదో. ఒక ఆఫీస్ లో ఒకటి తప్పు చేస్తే అందరికీ చెడ్డ పేరు వస్తుంది. అది తప్పదు, అది జరగకూడదు. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి భక్తి విషయంలో, దేవుడి విషయం ఏదైనా సరే, నేను చెప్పేది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జైన్ అయినా, ఏదైనా దేవుడు ప్రసాదం వచ్చి అలా చేయడం చాలా మహాపాపం. ఇందులో వెంకటేశ్వర స్వామి పాత్ర నేను చేశాను. తిరుమలకు ఈరోజు ఏంటంటే భారతదేశంలో ప్రపంచం నుంచి వస్తున్నారు. లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్. ఆ లడ్డు ఎన్నో ఊరికి కొరియర్లు వెళ్తుంది. ఆ లడ్డు అంటే ఒక అదంటే తింటేనే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే ఆ లడ్డు తినేసిన తర్వాత మాకు బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న ఒక లడ్డుని అలా చేసేవాడిని వదలదు. దీనికి నేను చెప్తున్నాను, దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారు.
పార్లమెంట్లో ఎన్నో బిల్లు పాస్ చేశారు. నేనేం చెప్తానంటే మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్. మరి ఈ మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్లు పాస్ చేయండి. ఇలాంటి విషయాలు ఎవడైతే తప్పు చేశాడో వేయండి లోపల 2 సంవత్సరాలకి. అది ఎంతో మంది మనోభావాన్ని అది ఇబ్బంది పెడుతుంది, కష్టపడుతుంది. ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ఇలా విన్నారంటే ఎంత పెద్ద తప్పండి, పెద్ద నేరం. అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పు. కాబట్టి కఠినంగా చేయాలి, కానీ జాగ్రత్తగా చేయాలి. ఎవరు తప్పు చేశారో వాళ్ళు తప్పుకోవాలి. దీంతో పాటు ఎవరు దాంట్లో తక్కువగా ఉన్నారో వాళ్ళని కూడా వదలకుండా ఎందుకంటే ఒక టీటీడీ బోర్డు ఉంది, ఆఫీషియల్స్ ఉన్నారు, చెకింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఇంత ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది? సో ఖచ్చితంగా దీనికి ఏ లెవెల్ అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది వదలకూడదు. ఇది ముఖ్యంగా హిందువులకి చాలా అవమానం, హిందువుకి చాలా వాళ్ళ మనసుని దెబ్బకొట్టేటప్పుడు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలి, దీన్ని వదలకూడదు. ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని ఏం చేయాలో ఖచ్చితంగా చేయాలి. దానికి మా సపోర్ట్ ఎప్పుడు ఉంది. డిక్లరేషన్ పైన కూడా వివాదం కొనసాగుతుంది సార్. ఇప్పుడు డిక్లరేషన్ కానీ వాళ్ళు నిజమా కాదా అనేది మనకు తెలియదు, అది మనసాక్షిని బట్టి ఉంటుంది. డిక్లరేషన్ ఉంటుంది, చాలా మంది చెప్పిందంతా నిజమే అని చెప్తున్నారు. ఎవరికి తెలుసు అండి నిజమా అబద్ధం అనేది కాదు. మనం ఇప్పుడు ఏంటంటే పట్టుకోవాలి, వాటిని ఎవడైతే చేశాడో పట్టుకోవాలి. అందుకే చెప్తున్నాను, ఈసారి టీటీడీ బోర్డు ఆఫీషియల్స్ ని పెట్టేటప్పుడు జాగ్రత్తగా భక్తితో ఉన్న వాళ్ళని పెట్టండి. అంతేగాని వాళ్ళు ఫలానా వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ వీళ్ళకి హెల్ప్ చేయాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి కాదు. ఆ దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళు, ఆ దేవుడి చుట్టూ ఉంటున్న వాళ్ళు, ఇలాంటి విషయాల్ని 24 hours చూస్తున్న వాళ్ళు, అలాంటి వాళ్ళని దయచేసి టీటీడీ బోర్డులో పెట్టండి. మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా ఉండడానికి కఠినమైన పనిష్మెంట్ కావాలి, చాలా కఠినమైన పనిష్మెంట్ కావాలి. దయచేసి ఈ విషయంలో మటుకి కాంప్రమైజ్ చేయవద్దు. అందరూ మనం సహకరించాలి, దీని హిందువులు ముఖ్యంగా సహకరించాలి. అదే మాదిరిగా అన్ని మతాల వాళ్ళు, ఎందుకంటే రేపు ఇంకొక మతంలో జరగచ్చు, అది తప్పు అవుతుంది. నేను ఎందుకంటే ఈరోజు ఎందుకు చెప్తానంటే అండి, ఈరోజు సుమన్ ఈరోజు ఇంత లెవెల్కి వచ్చారంటే ఒక హిందువే కాదండి, నాకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వీళ్ళందరూ సహకరించారు. లైట్ బాయ్స్, లైట్ మ్యాన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్, అన్ని మతాలు అన్ని కులాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అందరినీ నేను మనసులో పెట్టుకుని చెప్తున్నాను, ఏ మతం అయినా ఏదైనా సరే వాళ్ళకి తప్పు జరగకూడదు. ఈ విషయంలో కఠినంగా శిక్షించాలి. మంచి మార్గం వాళ్ళకి రావాలి, ఆ దేవుడు అంటే నమ్మకం ఉండాలి, ఆ ప్రసాదం అంటే. ధర్మవరం పట్టణ పరిధి ఎర్రగుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు సంధి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయం వద్ద మంత్రి సత్యకుమార్ యాదవ్ ని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ కలవడంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురై మల్లికార్జున్ ని వెంటనే బదిలీ చేయాలని, మల్లికార్జున వైసీపీ ప్రభుత్వంలోని వారికి అనుకూలంగా పనిచేశారని, ధర్మవరంలో తిరిగి ఈయన కొనసాగుతారనే వార్తలు రావడంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు గురై ధర్నా చేశారని, అంతే తప్ప వారికి వేరే ఉద్దేశం లేదని తెలిపారు. ఎన్డీఏ కూటమిలో ఎటువంటి విభేదాలు లేవని, మేము ఎన్నికల ముందు ధర్మవరం ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చామో అవన్నీ ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నెరవేర్చే పనిలో ఉన్నామని తెలియజేశారు. ఈరోజు కూటమి తరఫున అందరూ కలిసి కూర్చొని మన నియోజకవర్గంలో ఉన్న అనేకమైన సమస్యల గురించి కూడా చర్చించడం జరిగింది. చర్చలో భాగంగా నియోజకవర్గంలోని అభివృద్ధి, అలాగే చిన్న చిన్న అపోహలు బయట ఏ రకంగా అయితే రూమర్స్ కానీ ఇవన్నీ బయట వెళ్తున్నాయో అవన్నిటికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనే దాని మీద ఆలోచన చేసి ప్రెస్ మీట్ని కూడా పెట్టాలని చెప్పి అనుకున్నాం మేము. ఇందులో మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, కూటమి ప్రభుత్వం తయారైన తర్వాత కూటమి అందరూ కలిసి పోటీ చేయాలని చెప్పని 2024 ఎలక్షన్లో డిసైడ్ చేసుకున్న తర్వాత మిగతా నియోజకవర్గాలు ఏ రకంగా ఉందో తెలియదు, కానీ కూటమి అనేది పూర్తి స్థాయిలో అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు ధర్మవరం ఈ నియోజకవర్గంలో మాత్రము పూర్తి స్థాయిలో కలిసి గట్టిగా కష్టపడి సత్యకుమార్ గారిని అందరూ కలిసి గెలిపించడం జరిగింది. ఎంతో సఖ్యతతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ ఉన్నా కానీ అన్ని పక్కన పెట్టి గెలిపే మన లక్ష్యంగా ఆ రోజు కూటమి సక్సెస్ని ఈ నియోజకవర్గంలో ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఆ సక్సెస్ ఏదైతే ఎలక్షన్లో ప్రూవ్ చేసుకున్నామో అదే సక్సెస్ని ఫర్దర్గా కూడా తీసుకోవాలి మనం ముందు రేపొద్దున ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కూడా కూటమి అంతే ఎఫెక్టివ్గా, ఎలక్షన్ ఎంత ఎఫెక్టివ్గా చేసిందో అంత ఎఫెక్టివ్గా చేయాలి అని చెప్పని
అనేకమైన సార్లు మినిస్టర్ గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది. సో బేసిక్గా అందులో భాగంగా నిన్న మినిస్టర్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఆయన ఏంటంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, చేస్తేనే మనకి ఏదైనా సరే మనం ఇంత కష్టపడినందుకు, మనకు ఓట్లు వేసినందుకు ప్రజలకు ఒక మంచి ఇది తీసుకోగలుగుతామని చెప్పని ఆయన కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా కమిషనర్ని గతంలో ఇక్కడ 3.5 సంవత్సరం పనిచేసిన మల్లికార్జున కమిషనర్ గారిని ఆయన్నే మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ పడ్డము. అందులో భాగంగా ఒక వ్యక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంతో చూస్తారు. ఆయన డెవలప్మెంట్ కోణంలోనో లేదంటే ఆయన పనితీరు బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు మేము గ్రూప్ 1 ఆఫీసర్ పెద్ద అంటే పోస్టు ఇది పెద్ద ఆఫీసర్ అని చెప్పి ఆలోచన చేసి పైనుంచి వాళ్ళు వేసినప్పుడు పర్వాలేదులేని ఆయన అనుకోవడం. కానీ మేము 3.5 సంవత్సరం ఇక్కడ చేసినప్పుడు జనసేన కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, లేకుంటే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఆ కమిషనర్ నుంచి పడిన ఇబ్బందులు. ఎందుకంటే మాకు ఎట్లుంటుందంటే మాకు ఒక హిస్టరీ ఉంది ఇక్కడ, గత 3 ఏళ్ళ హిస్టరీ. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సుమారుగా 200 మంది హిందువులు ఏకమై ప్రసిద్ధిగాంచిన తంటికొండ దేవస్థానం చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. తిరుపతి దేవస్థానంలో అతి పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి భక్తుల్ని మోసం చేస్తున్నారని హిందువులు మండిపడ్డారు. ఈ నిరసన పురస్కరించుకుని తంటికొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మెట్లకు మహిళలు పసుపు కుంకుమలు అంటించి పూజలు చేశారు. ఈ ఘటనపై వెంటనే నివేదిక సమర్పించాలని హిందూ బంధువులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇటీవల కాలంలో తిరుపతి లడ్డు కల్తీ విషయంలో స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా హిందువులందరూ కూడా ఏకతాటిగా ఇటువంటి విషయాల్లో స్పందించాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈ రోజున రాజకీయాలకు అతీతంగా ఇక్కడ తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం వద్ద గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అయితే పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు స్పందించింది ఎక్కువగా మహిళలు. మేము సత్సంగాలు నిర్వహిస్తూ ఉంటాం. ఆ సత్సంగాలు మహిళలందరూ అన్నారు, ఏమండి మన పవన్ కళ్యాణ్ గారు పార్టీలకు అతీతంగా హిందువులందరూ కూడా ఈ లడ్డూ కల్తీ విషయంలో స్పందించాలని వారు ఎంతో ప్రాధేయపడుతూ అందరికీ పిలుపునిచ్చారు. కాబట్టి వారు కూడా రాజకీయాల్ని పక్కన పెట్టి వారు పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చారు. కాబట్టి మనము కూడా మనదైన శైలిలో ఏదైనా మనం కార్యక్రమం చేయాలని చెప్పి ఎక్కువగా ఈ సత్సంగం మహిళలందరూ కూడా అడిగితే, విశేషించి మన శ్రీమతి ఉప్పాల శ్రీదేవి గారు వీర్లంకిల్లు వాస్తవ్యులు వీరే అడిగారు. పవన్ కళ్యాణ్ గారు అంత గట్టిగా చెప్పారు కాబట్టి మనం ఏదన్నా చేద్దామని చెప్తే ఈరోజు ఇక్కడ తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కొండ మెట్లకు పసుపు రాసి బొట్టు పెట్టి ఈ విధంగా సంప్రోక్షణ చేద్దామనే కార్యక్రమానికి మేము శ్రీకారం చుడితే తంటికొండ దేవస్థానం మాజీ చైర్మన్ గారు బదిరెడ్డి అచ్చిందర్ గారు ఏమన్నారంటే, వారు మహిళలు అందరూ వస్తున్నారు కాబట్టి, భక్తులు వస్తున్నారు కాబట్టి స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని కూడా మనం ఇందులో భాగంగా చేద్దామని వీరు అడిగితే, వీరి యొక్క సలహా మేరకు, భక్తులందరి యొక్క కోరిక మేరకు ఈరోజు ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంతో పాటుగా అదేవిధంగా మెట్లకు పసుపు రాసి బొట్టు పెట్టే కార్యక్రమం, తర్వాత విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టడం జరిగింది. రేషన్ బియ్యం పేదలకు పరమాన్నమైతే అవినీతి అధికారులకు లక్షలు కాసులు కురిపించే ముడిసరుకు అయింది. ఆ డిప్యూటీ తహసీల్దార్ మాత్రం అక్రమాలను కొత్త పుంతలు తొక్కిస్తూ నెలకి ₹1,00,000 సంపాదిస్తుంది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టుగా ఉంది ఆ అవినీతి అధికారి తీరు. నిరుపేదల బియ్యాన్ని అడ్డదారిలో బొక్కేస్తుంది. డీలర్లకు తరుగు ఇవ్వకుండా క్వింటాకు 2 కిలోలు నొక్కేస్తూ చేతివాటం ప్రదర్శిస్తుంది. నొక్కేసిన 100 క్వింటాల బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ లక్షల రూపాయలు కూడబెడుతుంది. సెప్టెంబర్ నెలలో 180 మూటల బియ్యం బ్లాక్ మార్కెట్ కు తరలించినట్లు గుసగుసలు గుప్పుమంటున్నాయి. దీనిపై ప్రశ్నిస్తే అధికారులు ఎక్కడ తనను ఇబ్బందులకు గురి చేస్తారని డీలర్లు కొంతమంది నోరు మెదపడం లేదు. మైదుకూరు ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో మైదుకూరు 48, దువ్వూరు 37 రేషన్ షాపులు ఉన్నాయి. డీలర్లు ఇండెంట్ మేరకు చౌక దుకాణాలకు బియ్యాన్ని రవాణా చేస్తారు. మైదుకూరు ఎంఎల్ఎస్ పాయింట్ అధికారి చేతివాటం ప్రదర్శిస్తూ ఉండటంతో ఆ ప్రభావం డీలర్లపై, అనంతరం కార్డుదారులపై పడుతున్నట్లు తెలుస్తుంది. మైదుకూరు పరిధిలోని 33, 44, 45, 31, 32, 25, 10 షాపుల రేషన్ డీలర్లకు బియ్యాన్ని ఇంకా సప్లై చేయలేదు. వీరందరూ కూడా తమకు రావాల్సిన తరుగు ఇవ్వాలని నిలదీయడంతో తమకు ఇంకా బియ్యాన్ని సప్లై చేయలేదని వాపోతున్నారు. ఒక సంచి బియ్యం ప్యాకెట్ నుండి 700 గ్రాముల నుండి 1 కిలో వరకు తరుగు ఇవ్వాల్సి ఉండగా మైదుకూరు గౌడన్
పాయింట్ అధికారి ఇవ్వడం లేదని డీలర్లు అంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక తమకు డీలర్షిప్ వచ్చిందని సంతోషపడ్డ డీలర్లకు ఆ సంతోషం లేకుండా పోయింది. ఒక్క డీలర్కు సగటు దాదాపుగా 150 నుంచి 200 మూటల బియ్యాన్ని దించుతారు. ఒక్క మూటకు కేజీ చొప్పున తరుగు వేసుకున్న 150 కేజీల నుంచి 200 కేజీల బియ్యం తక్కువ వస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు. దీనిపై డీలర్ల సంఘం అధ్యక్షుడు చొక్కం శివ ఆధ్వర్యంలో డీలర్లు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారి తీరు మార్చుకుని డీలర్లకు సక్రమంగా బియ్యాన్ని అందించేలా రెవెన్యూ అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. స్థానిక మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నర్సింగ్ కళాశాల విద్యార్థులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జగన్ లింగమయ్య మాట్లాడుతూ మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలను నడపలేమని నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ వారికి లేఖ రాయడం ప్రభుత్వానికి సిగ్గుచేటని, ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని తీసుకువచ్చి ప్రైవేట్ పరం చేయడం వైద్య విద్యను వ్యాపారం చేసినట్లేనని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం 107, 108 జీవోను రద్దు చేస్తామని ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం మెడికల్ కళాశాలను నడపలేమని నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియాకు లేఖ రాయడం అనేది వైద్య విద్యను అమ్ముకున్నట్టు కాదా అని వారు విమర్శించారు. ఈ ప్రాంత నిరుద్యోగులు, విద్యార్థులు రాయలసీమ పట్టభద్రులు ఎమ్మెల్సీని గెలిపిస్తే ప్రభుత్వ కళాశాలపై నోరు విప్పకపోవటం ఈ ప్రాంత వైద్య విద్యార్థులను మోసం చేసినట్లేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గారు ఈ ప్రాంత విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని మదనపల్లి మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించేటట్లు చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలి. ఈ ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల వస్తే ఈ ప్రాంత పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను అందించిన వారు అవుతారని, లేదంటే ఈ ప్రాంత వైద్య విద్యార్థులకు అన్యాయం చేసిన వారిగా చరిత్రలో మిగిలిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నిటిని కూటమి రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని తొలగించి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ ప్రాంత మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో విద్యార్థులతో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ హెచ్చరించారు. విద్యార్థుల ఆధ్వర్యంలో నిరసన చేయడం జరుగుతోంది. ఈ నిరసన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత ప్రభుత్వంలో తెచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించకుండా ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని తెచ్చి వీటిని ప్రైవేటు పరంగా చేయాలని చూడడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రభుత్వ మెడికల్ కళాశాల నడపడం వల్ల ఇక్కడ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులు ఎంతో మంది ఈరోజు MBBS చదువుకోవాలనుకుంటే వలసలు వెళ్తూ ఉన్నారు. ఇతర దేశాలకు వెళ్ళి కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఈరోజు విద్యను అభ్యసిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం తెచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను సెకండ్ ఫేజ్లో పాడేరు, పులివెందుల, మదనపల్లి, ఆదోని, మార్కాపురం ఈ 5 అందుబాటులోకి రాగా ఈ 5లో పాడేరు, పులివెందులకు సెకండ్ ఫేజ్లో నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ వారు 50 సీట్లను ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ 50 సీట్లను పాడేరుకు మాత్రమే ప్రభుత్వ పరంగా వర్తించి పులివెందులకు మేము నడపలేము, మదనపల్లె, ఆదోని, మార్కాపురం వీటిని మేము నడపలేమని చెప్పేసి కూటమి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం చాలా దుర్మార్గము. ఇక్కడ విద్యార్థులకు, ఇక్కడి ప్రజానికాన్ని అన్యాయం చేసేటని సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఈరోజు ఇక్కడ విద్యార్థులు, నిరుద్యోగులు ఓట్లు వేసి ఈరోజు గెలిపించే దాఖలాలు ఉన్నాయి. ఈరోజు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ప్రభుత్వ మెడికల్ కళాశాల పైన ఏమాత్రం నోరు ఇప్పడం లేదు. వీటిలో అంతరం ఏముంది? తక్షణమే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ స్పందించి ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలు ఏర్పాటయ్యే విధంగా చూడాలా. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన స్పందించి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మదనపల్లి మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే దిశగా పయనించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. లేని పక్షంలో విద్యార్థుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో పర్యటిస్తున్న పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణరావు స్థానిక మంత్రి నిమ్మల రామనాయుడుతో కలిసి పలు అభివృద్ధి పనులకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగునూరు నారాయణరావు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని, అయినా నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చాకచక్యంతో ఒక్కొక్క సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.
పాలకొల్లు పట్టణంలో ఎన్టీఆర్ టిడ్కో సముదాయంలో నిర్వహించిన బహిరంగ సభలో పొంగూరు నారాయణరావు మాట్లాడుతూ ప్రపంచంలో 5 ఉత్తమ రాజధానుల్లో ఒకటిగా అమరావతి ఉండాలనే ధ్యేయంతోనే చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణ బాధ్యతను తనకు అప్పగించారని చెప్పారు. తాను వివిధ దేశాల్లో పర్యటించి అధికారులతో సమీక్షించి రాజధాని నిర్మాణానికి ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నానని చెప్పారు. 2014లో 9 లక్షల టిడ్కో గృహాలను రాష్ట్రంలో మంజూరు చేశామని ఇది దేశంలోనే రికార్డని నారాయణరావు చెప్పుకొచ్చారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం 80% పూర్తయిన టిడ్కో గృహాలను జగన్ ప్రభుత్వం ఇళ్లను బ్యాంకులకు తాకట్టు పెట్టి 5,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ నిధులను పక్కదారి పట్టించారని విమర్శించారు. లబ్ధిదారులపై 5-6 లక్షల అప్పు పెట్టి జగన్ ప్రభుత్వం ఇళ్లను వారికి అప్పగించకుండా పేదలపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని మంత్రి నిమ్మల విమర్శించారు. ఈ సందర్భంగా పాలకొల్లు పట్టణంలోని పురాతన మంచినీటి సరఫరా విభాగాన్ని, అబ్దుల్ కలాం పార్కు, నారా చంద్రబాబు నాయుడు రామగుండం ఉద్యానవనం, ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని, అన్నా క్యాంటీన్, టిడ్కో గృహ సముదాయాన్ని మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రజలతో మాట్లాడారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి మళ్ళీ ఒక రాజధాని ఈవేళ అమరావతి ఏర్పడుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఈవేళ నారాయణ గారి యొక్క నిర్మాణం. ఈరోజు మేము అసెంబ్లీలో కూర్చున్నామని అంటే అది నారాయణ గారి నిర్మాణం చేసింది. ఈరోజు సెక్రటేరియట్లో మరి కూర్చుని మరి గత 5 సంవత్సరాల ముఖ్యమంత్రి కూడా కూర్చుని పనిచేశాడని అంటే అది నారాయణ గారు కట్టినటువంటి సెక్రటేరియట్. మా మీద అక్రమమైనటువంటి కేసులు పెట్టినటువంటి డీజీపీ ఆఫీస్ కూడా నారాయణ గారు కట్టిందే. అంటే ఇట్లా కోర్టులు కూడా నారాయణ గారు హైకోర్టు కట్టినవి కూడా. అంటే మనం గత 5 సంవత్సరాల ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పాలన సాగించాడని అంటే ఆ రోజు 2014-19లో నారాయణ గారు చేసినటువంటి కృషే మరి మొన్న పరిపాలన ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఒకసారి మనం వేసే కలర్ ఖర్చులేని మళ్ళా రంగులు మార్చాడు డబ్బులు వల్ల. ఇప్పుడు మళ్ళా పాత కలర్లు వేయాలని డబ్బులు ఖర్చు అవుతుంది. ఎవరి డబ్బులు అండి అవన్నీ? ప్రజల సొమ్ము. అంటే పరిపాలన చేయటం జగన్మోహన్ రెడ్డి రాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే 2019 ఫిబ్రవరిలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ దాంట్లో 5,350 కోట్లు శాంక్షన్ చేయించారు. దేనికంటే ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరికీ చక్కగా ఇంటికి కొళాయి ఇవ్వాలని, ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వాలని 5,350 కోట్లు. అదే రామానాయుడు అడుగుతుంది ఆ 200 కోట్లు మళ్ళా మాకు ఇండని. 2019 ఫిబ్రవరిలో శాంక్షన్ చేస్తే మొన్న జూన్కి టైం అయిపోయింది, 1 పైసా ఖర్చు పెట్టాల. జూన్లో టైం అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. 5,350 కోట్లు ఎవరు పోగొట్టుకోరు. ఏ పిచ్చి సీఎం కూడా పోగొట్టుకోడు. దాన్ని ఎంత కష్టపడి చేసాం, 2 సంవత్సరాలు ఫాలోఅప్ చేసి తెచ్చాం. ఆ ప్రాజెక్ట్ పూర్తయితే అన్ని మున్సిపాలిటీస్కి ప్రతి ఇంటికి కొళాయి ఉండేది. సరే మొన్న జూన్కి క్యాన్సిల్ అయిపోయింది. అది టైం అయిపోతే మళ్ళీ ముఖ్యమంత్రి గారి ద్వారా ఫాలోఅప్ చేస్తే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడితే దాన్ని మళ్ళీ మనకి ఇచ్చారు. ఇచ్చి 2028 లోపల కంప్లీట్ చేసుకోమన్నారు. కాబట్టి ఏదైతే బ్రహ్మనాయుడు గారు అడుగుతున్నారో ఆ ప్రాజెక్ట్ మళ్ళా వస్తుంది, మీకు ఇస్తాము. వాటర్ ప్రతి ఇంటికి, పాలకొల్లో ఉన్న ప్రతి ఇంటికి, ఏ పేదవాడైనా, ఏ చిన్నిళ్ళైనా, ఏ కట్టమీద ఇళ్ళైనా ప్రతి ఇంటికి ఖచ్చితంగా వాటర్ కనెక్షన్ ఇస్తాం. అదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఖచ్చితంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఎవరైతే ఉండారో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ రోడ్లు కావచ్చు, వాటర్ కావచ్చు, ఏదైతే ఉందో అవన్నీ కంప్లీట్ చేస్తాం. తర్వాత ఏదైతే ఇల్లు దాదాపు అయిపోయినాయి. ఓన్లీ చిన్న ఫినిషింగ్ ఉండేది. బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించి హిందుత్వానికి సపోర్ట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే గోషా మహల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్ నివాసం వద్ద రెక్కి నిర్వహించిన 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే రాజ్ సింగ్ ఆదివారం హైదరాబాద్ లో స్పందించారు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని నగర పోలీస్ ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. ఆయన ఇటువంటి వాటికి తాను భయపడనని రాజ్ సింగ్ స్పష్టం చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మంగళహాట్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
రెక్కీ నిర్వహించిన ఇద్దరు వ్యక్తులు ఇస్మాయిల్ మహమ్మద్ కాజాగా పోలీసులు గుర్తించారు. అలాగే వారి సెల్ ఫోన్లో రాజ్ సింగ్ ఫోటోతో పాటు తుపాకీలు, బుల్లెట్లు ఫోటో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు విచారిస్తున్నారు. తన నివాసం వద్ద రెక్కీ నిర్వహించి ముంబైలో కొంతమందికి సమాచారం చేరవేస్తున్నారని ఎమ్మెల్యే రాజ్ సింగ్ ఈ సందర్భంగా ఆరోపించారు. ఈ వార్తలతో ఒక్కసారిగా హైదరాబాద్లో కలకలం రేగింది. తెలంగాణ బీజేపీకి చాలా మంది నేతలున్నారు. కానీ ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ నేత రాజ్ సింగ్ హిందుత్వం గురించి ఆయన తనదైన శైలిలో బలమైన గళం వినిపిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. నగరంలోని గోషామహల్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పలుమార్లు బీజేపీ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. మరోవైపు రాజ్ సింగ్ హత్యకు గతంలో జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్లోని సూరత్ నగర్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. పాకిస్తాన్, నేపాల్లోని కొందరు వ్యక్తుల ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రాజ్ సింగ్ హత్యకు కుట్ర పన్నినట్లు ఈ విచారణలో వెల్లడించారు. రాజ్ సింగ్ హత్యకు ₹1 కోటి సుపారీ కుదిరిందని పోలీసులు దర్యాప్తులో సదరు వ్యక్తి స్పష్టం చేసినట్లు సమాచారం. ఇంకోవైపు తాజాగా రాజ్ సింగ్ లక్ష్యంగా ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. జెమ్స్ ఆసుపత్రి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రభుత్వ పురుష డిగ్రీ కళాశాల వద్ద సమావేశం నిర్వహించి అనంతరం అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. నిరంతరం నడక, వ్యాయామం, యోగా వంటి వాటి ద్వారా మీ హృదయాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గొండు శంకర్ మాట్లాడుతూ యాంత్రిక జీవనం, మానసిక ఒత్తిడి, కనీస వ్యాయామం లేకపోవడం వల్ల, దురలవాట్లు, ఆహార నియమాలు పాటించకపోవడం వలన మనిషి గుండె లయ తప్పేలా చేస్తున్నాయని వారు తెలిపారు. చిన్న వయసులోనే హృద్రోగ సమస్యలతో ఆసుపత్రి పాలవుతున్నారని, అప్పటి వరకు ఉత్సాహంగా తిరుగుతూ ఉండే యువత కూడా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృత్యువాత పడుతున్న ఘటనలు తీవ్రంగా బాధిస్తున్నాయని చెప్పారు. కనీసం జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ గుండెను పదిలంగా ఉంచుకోవచ్చని తెలిపారు. ఉదయాన్నే కాస్త వాకింగ్, చిన్నపాటి వ్యాయామాలు చేస్తే గుండెకి ఎంతో మంచిదన్నారు. నిర్లక్ష్యంతో ఉదయాన్నే వ్యాయామాన్ని ఏ రోజుకు ఆ రోజు వాయిదాలు వేస్తుండటంతో పరిపాటి అని దాంతో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు పాలవటం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాయామంతో పాటు మంచి ఆహారపు అలవాట్లతో గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చని కార్డియాలజిస్టు సూచిస్తున్నారని వివరించారు. ఎక్కువ కాలం నుంచి షుగర్ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీలో గుండె జబ్బులు ఉన్న వాళ్ళు, అధిక కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఏడాదికి 2 ఏళ్లకు గుండెకు సంబంధించిన పరీక్షలు ముందస్తుగా చేయించుకుని తగిన జాగ్రత్తలు పాటిస్తే హృద్రోగాలకు దూరంగా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ధూమపానం, అధిక ఆల్కహాల్ తీసుకోవటం రక్తపోటును పెంచుతుందని, గుండె జబ్బులకు దోహదం చేస్తుందని, ఆరోగ్యకరమైన హృదయాన్ని నిర్వహించడానికి మోడరేషన్ కీలకమని చెప్పారు. యోగా, ధ్యానం, లోతైన శ్వాస, వ్యాయామాలు వంటి అభ్యాసాలు ఒత్తిడిని తగ్గించడానికి, రక్తపోటు తగ్గించడంలో సహాయపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లక్ష్మీ లలిత, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమంత్, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి, అధ్యక్షులు వావిలిపల్లి జగన్నాథ నాయుడు, రోటరీ క్లబ్ అధ్యక్షులు ముని శ్రీనివాసరావు, జేమ్స్ కార్డియాలజిస్ట్ విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీనివాసరావు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రజల్లో పాజిటివ్ హెల్త్ అవేర్నెస్ తీసుకురావడానికి గురించి అని చెప్పని ఈరోజు అన్ని ఆర్గనైజేషన్స్తో జెమ్స్ హాస్పిటల్, తర్వాత అలాగే రోటరీ క్లబ్, మిగతా క్లబ్స్తో కూడాను ఈరోజు ర్యాలీ మరియు మెడికల్ క్యాంప్ కూడా చేసి ప్రజల్లో హార్ట్ హెల్త్ గురించి అవేర్నెస్ తేవడానికి అని చెప్పని ఈరోజు ర్యాలీ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇది చాలా సంతోషదాయకమైన విషయం. ఇక్కడే ఈరోజే కాకుండా త్రూఅవుట్ ద ఇయర్ ఈ హెల్త్ అవేర్నెస్ మీద మేము క్యాంప్స్ అవి నిర్వహిస్తుంటాం సార్. థ్యాంక్ యూ. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఏ ప్రాణికైనా జీవికైనా హార్ట్ అన్నది అతి ముఖ్యం. అది కరెక్ట్గా పనిచేసినంత వరకే మనందరూ కూడా జీవించగలం. కాబట్టి ఈరోజు ప్రజల్లో అవగాహన పరచడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడాను మనం వరల్డ్ హార్ట్ డే అని మనం ఉద్దేశించి ఈ కార్యక్రమం అన్నది జరుపుకుంటాము. సో ముఖ్యంగా ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనందరికీ కూడాను తెలియపరిచేది ఏంటి అంటే, హార్ట్ని ప్రాపర్గా ఫంక్షన్ చేయాలి అని అంటే దాన్ని ప్రాపర్గా సంరక్షించుకుంటూ మన లైఫ్ స్టైల్లో, అలాగే మనం తినే వస్తువుల్లో, మన ఫిజికల్ ఎక్సర్సైజు, అలాగే బాడీ వెయిట్ కంట్రోల్, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే, దాన్ని మనం కాపాడుకుంటూ మనం చూసుకుంటే మనం ఎక్కువ కాలం జీవించి ఒక హెల్దీగా ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి దీని సందర్భంగా
మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ముఖ్యంగా ఈ డయాబెటీస్, హైపర్ టెన్షను ఇటువంటి వ్యాధులు రాకుండా మనం లైఫ్ స్టైల్లో కీలకమైన మార్పులు, ఎక్సర్సైజు, అలాగే డైట్ కంట్రోల్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేసుకుంటే ఈ హార్ట్ సంబంధించిన ఏ రకమైన జబ్బు లేకుండా మనం ఆరోగ్యంగా మనం అందరూ కూడా జీవించవచ్చు. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా ప్రతిరోజు కూడాను జెమ్స్ సంస్థ అన్నది గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్ శ్రీకాకుళం వారు ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ విత్ సూపర్ స్పెషలిస్ట్ని నిరంతరంగా జిల్లా మొత్తం మీద క్యాంప్స్ మేము కండక్ట్ చేసుకుంటూ ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SR న్యూస్.